హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయడం కోసం ibpsonline.ibps.in అనే వెబ్సైట్లోకి రావాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. మనకు చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 22 సెప్టెంబర్ నుంచి 12 అక్టోబర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు అక్టోబర్ 12 అనమాట. సో అర్థమైంది కదా. 22 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 12 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 12. సో మనం ఇక్కడ పక్కన క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే కనుక మీకు 6 స్టెప్స్లో మీకు పూర్తి అవుతుంది అనమాట. ఫస్ట్ చూసుకుంటే కనుక బేసిక్ ఇన్ఫో అడుగుతారు. నెక్స్ట్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మీరు ఏవైతే ఇప్పటివరకు ఇచ్చారో అవన్నీ కూడా మీకు ప్రివ్యూ రూపంలో చూపించడం జరుగుతుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీ యొక్క లెఫ్ట్ టర్మ్ ఇంప్రెషను అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు లాస్ట్ స్టెప్ వచ్చేసరికి పేమెంట్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ చూసుకుంటే కనుక మనకి బేసిక్ ఇన్ఫో. ఈ బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే కనుక మనకి మీకు అప్లికేషన్ మొత్తం కూడా సబ్మిట్ అవ్వాలంటే ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయో, అంటే స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఫిల్ చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. లేకపోతే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. ఎర్రర్ అనేది చూపిస్తడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కూడా నేను ప్రతి స్టెప్లో కూడా ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్ని ఫీల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది. కాబట్టి ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే కనుక మీ యొక్క బేసిక్ ఇన్ఫో అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్తో కలిపి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది అడుగుతారు. అలాగే దాని తర్వాత చూసుకుంటే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అడుగుతారు. ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద మీకు సెక్యూరిటీ కోడ్ అని క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు టాప్ రైట్ బాటంలో చూసుకుంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీ లేదంటే జేపీజీ ఫార్మేట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఐ కన్ఫర్మ్ అని టిక్ బాక్స్ కనిపిస్తుంది. ఈ టిక్ బాక్స్ కూడా మీరు ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్ ఫైల్ నుంచి మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి మీకు క్యాపిటల్ లెటర్స్లో కానీ బ్లాక్ లెటర్స్లో కానీ ఉండకూడదు అన్నమాట. సో నార్మల్గా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. సో మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇక్కడ మీరు ఐ కన్ఫర్మ్ అనేది టిక్ చేసి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత రెండు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం. ఈ థర్డ్ స్టెప్లో చూసుకుంటే కనుక మనల్ని మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషను అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన యొక్క ఎక్స్పీరియన్స్, మన లాంగ్వేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడగటం జరుగుతుంది అనమాట. సో ఈ స్టెప్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు చాలా అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందులో ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవి మాత్రం మీరు కంపల్సరీగా ఫిల్ అనేది చేయాలన్నమాట. సో అవి ఫిల్ చేస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళటం జరుగుతుంది. లేకపోతే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు కేర్ఫుల్గా వినండి. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక కేటగిరీ. ఈ కేటగిరీ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎస్సీ కేటగిరీకి చెందినవారా, ఎస్టీ కేటగిరీకి చెందినవారా, ఓబీసీయా, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ మీరు
సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. మీరు క్లియర్ కట్గా మీ యొక్క కేటగిరీ అనేది ఇవ్వండి. కేటగిరీ ఇచ్చిన తర్వాత సబ్ కాస్ట్ అని ఉంది కదా, ఈ సబ్ కాస్ట్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి సబ్ కాస్ట్ అనేది ఎనేబుల్ అనేది అవటం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. మీకు కనుక ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇన్ కేస్ ఎస్ అని పెట్టారు అనుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎస్ పెడితే టైప్ ఆఫ్ డిజేబిలిటీ అనేది అడుగుతుందన్నమాట. ఎల్డిఏ, విఏఏ, హెచ్హెచ్ఆ, డిఎన్డిఏ అనేది ఇక్కడ మిమ్మల్ని అడగటం జరుగుతుందన్నమాట. సో అలాగే దానికి సంబంధించిన సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏ డిజేబిలిటీ లేకపోతే కనుక సింపుల్గా నో అని పెడితే సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇన్ కేస్ ఇక్కడ మీకు డిజేబిలిటీ దగ్గర ఎస్ అని పెడితే కనుక వచ్చేసరికి మీకు స్క్రైబ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు అడగటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం నో అని పెట్టాం కాబట్టి ఏవి కూడా మీకు ఎనేబుల్ అయ్యి లేవు. ఇన్ కేస్ మీకు ఎస్ అని పెడితే కనుక ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఎనేబుల్ అనేవి అవుతుంది జరుగుతుంది అనమాట. సో మీ యొక్క రైటింగ్ స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా, మీ యొక్క రైటింగ్ హ్యాండ్ అనేది ఎఫెక్ట్ అయిందా అనేది కూడా మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మీకు స్క్రైబ్ కావాలా, ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రా టైం కావాలనేది కూడా ఇక్కడ మిమ్మల్ని అడగటం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు కావస్తే కనుక ఎస్ అని పెట్టుకోండి, అవసరం లేకపోతే సింపుల్గా నో అని పెడితే సరిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు డిజేబిలిటీ ఉండి కూడా మీకు ఎక్స్ట్రా టైం అవసరం లేదు, మాకు స్క్రైబ్ అవసరం లేదు అనుకుంటే కూడా సింపుల్గా ఇక్కడ మీరు నో అనేది పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డిజేబిలిటీ లేకపోతే సింపుల్గా ఇక్కడ నో అని పెడితే ఇవేవి కూడా మీరు ఫిల్ చేసిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, మీరు ఏ రిలీజియన్కి చెందినవారు అనేది ఇక్కడ మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇది కూడా మీకు మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు బుద్ధిస్ట్, క్రిస్టియన్, హిందూ, జైన్, ముస్లిం, సిక్ అని ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఏ రిలీజియన్కి చెందినవారో ఆ రిలీజియన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూసుకుంటే కనుక వెదర్ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు అనేది ఇక్కడ మిమ్మల్ని అడగటం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారైతే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇన్ కేస్ ఎస్ అని పెడితే కనుక అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మిమ్మల్ని అడగటం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూసుకుంటే కనుక డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ అని అడుగుతుంది. మీకు కనుక ఏమన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకుండా ఏమన్నా ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. ఇన్ కేస్ మీ మీద ఎటువంటి ఏమీ లేకపోతే కనుక అంటే మీ పేరు మీద లోన్స్ అనేవి కట్టకుండా ఉండకపోవటం, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకుండా ఉండకపోవటం అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఎస్ అని పెట్టండి. అలాంటివి ఏమీ మాకు లేవు అనుకుంటే కనుక సింపుల్గా ఇక్కడ మీరు నో అని పెట్టండి. సో డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ అండ్ ఆర్ అగైనెస్ట్ హూజ్ నేమ్ అడ్వర్స్ రిపోర్ట్ ఆఫ్ సిబిల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఆర్ అవైలబుల్ అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే మీకు కనుక ఏమన్నా లోన్స్ కట్టకుండా ఉన్నారా, లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకుండా మానివేశారా, ఇలాంటివి ఏమన్నా మీ పేరు మీద ఉన్నాయా అని ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట. మీకు అలాంటివి ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డూ యూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్టింగ్ రికార్డింగ్ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ మోరల్ ట్రిబ్యూట్ అని ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడ మీరు సింపుల్గా నో అని పెట్టండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్లర్క్ గ్రేడ్, మీరు ఎస్బీఐలో క్లర్క్గా పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎస్బీఐలో క్లర్క్గా పనిచేస్తే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఆఫీసర్ గ్రేడ్, ఇందాక మిమ్మల్ని క్లర్క్ గ్రేడ్గా పనిచేస్తున్నారని అడిగింది కదా, ఇప్పుడు వచ్చేసరికి ఆఫీసర్గా పనిచేస్తున్నారని అడగటం జరుగుతుంది. మీరు పనిచేస్తే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మీరు ఎక్స్ ఎంప్లాయ్ అని అడగటం జరుగుతుంది అనమాట. సిమిలర్ మీరు క్లర్క్గా ఎక్స్ ఎంప్లాయీగా పనిచేశారా అనేది అడగటం జరుగుతుంది. రిజైన్ చేశారా క్లర్క్గా అని, అలాగే బ్యాంక్ ఆఫీసర్గా కూడా మీరు రిజైన్ చేశారా ఎక్స్ ఎంప్లాయీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అని మిమ్మల్ని అడగటం జరుగుతుంది అనమాట. ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ బ్యాంక్ వైల్ ఇన్ క్లర్క్ గ్రేడ్గా ఉండి మీరు బ్యాంక్ రిజైన్ చేశారా అనేది అడగటం జరుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే సిమిలర్గా మీకు ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్ ఫ్రమ్ ది బ్యాంక్ వైల్ ఇన్ ది ఆఫీసర్ గ్రేడ్, ఆఫీసర్గా ఉండి బ్యాంక్ రిజైన్ చేశారా అని అడగటం జరుగుతుంది అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, మీరు
అప్లికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్లా కాదా అనేది ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఎస్ అని పెట్టండి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ 2 ఆప్షన్స్ అనేవి మీకు ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ డిజేబుల్ అయ్యి ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత ఇది మీకు ఎనేబుల్ అనేది అవడం జరుగుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీ యొక్క పాన్ నెంబర్ అనేది అడగటం జరుగుతుంది. మీ పాన్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అది వచ్చేసరికి మీకు మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇండియా అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెంటర్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోడ్ వచ్చేసరికి 12 అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏవే సెంటర్స్ ఉన్నాయంటే మనకి చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు అనేవి మీకు సెంటర్స్గా ఉండటం జరుగుతుంది అనమాట. సో ఇందు నుంచి మీకు నియరెస్ట్గా ఉన్న సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు తెలంగాణ పెట్టుకుంటే కనుక సో తెలంగాణ పెట్టుకుంటే స్టేట్ కోడ్ వచ్చేసరికి 41 కింద చేంజ్ అవుద్ది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేవి సెంటర్స్గా ఉండటం జరుగుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఇలాగే మీరు సెంటర్స్ అనేవి పెట్టుకోవాలి. మెయిన్ ఎగ్జామినేషన్కి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మీకు సెంటర్స్ అనేవి తగ్గుతాయి. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మాత్రమే మీకు మెయిన్ ఎగ్జామినేషన్కి సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక సో తెలంగాణ స్టేట్ కోడ్ వచ్చేసరికి 41. సో మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి కేవలం హైదరాబాద్ మాత్రమే మీకు సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఏ స్టేట్ వాళ్ళో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు నియరెస్ట్గా ఏ సెంటర్ అయితే ఉందో ఆ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ అపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్. మనం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మనం ఒక ఐడి అనేది క్యారీ చేస్తాం కదా, మన హాల్ టికెట్తో పాటు మన ఒక ఐడి ప్రూఫ్ అనేది కూడా మనం ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకెళ్ళడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఐడి పట్టుకెళ్తున్నామో అంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మనం ఏదైతే ఐడి ప్రూఫ్ మనతో క్యారీ చేస్తున్నామో ఎగ్జామినేషన్ సెంటర్కి అందు మీద ఉన్న పేరు ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నామో ఇక్కడ మనం ఇచ్చిన పేరు సేమ్గా ఉందనేది ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐడి ప్రూఫ్ అని ఉంది కదా, దీని డ్రాప్ డౌన్ లిస్ట్లో చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ఐడి ప్రూఫ్స్ అనేవి చూపిస్తడం జరుగుతుంది. పాస్పోర్ట్ కానివ్వండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఐడెంటిఫై కార్డ్ ఇష్యూడ్ బై స్కూల్ ఆర్ కాలేజ్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ ది అఫీషియల్ లెటర్ హెడ్. ఇలా మీకు ఐడి ప్రూఫ్స్ అనేవి చూపిస్తడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఏది పట్టుకెళ్తారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ పట్టుకెళ్తారా, పాస్పోర్ట్ పట్టుకెళ్తారా, పాన్ కార్డ్ పట్టుకెళ్తారా, డ్రైవింగ్ లైసెన్సా, ఓటర్ ఐడియా, బ్యాంక్ పాస్బుక్, ఏది పట్టుకెళ్తారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా దానికి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డుకి ఎలాగ నెంబర్ అయితే ఉంటుందో పాస్పోర్ట్కి అలాగే నెంబర్ ఉంటుంది, పాన్ కార్డుకి నెంబర్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్కి, ఓటర్ ఐడికి కూడా ఇక్కడ మీకు నెంబర్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఐడి ప్రూఫ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో అర్థమైంది కదా ఐడి ప్రూఫ్ గురించి. సో మీ ఇక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ పట్టుకెళ్తున్నారో ఆ ఐడి ప్రూఫ్ మీద ఉన్న పేరు ఇక్కడ మీరు అప్లికేషన్ మీద ఇస్తున్న పేరు సేమ్గా ఉండాలి. అలాగని ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ పట్టుకెళ్తున్నారో ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి ప్రూఫ్కి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క జెండర్, మేలా, ఫీమేలా, అదర్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీ యొక్క జెండర్ అనేది ఇవ్వండి. జెండర్ ఇచ్చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్. మీకు కనుక ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇన్ కేస్ ఎస్ అని పెడితే కనుక జెండర్ ఆఫ్ ది ట్విన్, ఆ యొక్క జెండర్ ఏంటి, మీ ట్విన్ బ్రదరా ట్విన్ సిస్టర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఎస్ అయితే, నో అయితే సింపుల్గా మీరు ఇవి ఫిల్ చేసిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మ్యారీడ్గా స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా, డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేము, మీ యొక్క మదర్స్ నేము, ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయితే కనుక మీ యొక్క స్పౌస్ నేమ్ అనేది ఇక్కడ మీరు
ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క అడ్రస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయితే కనుక ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇస్తే ఇక్కడ మీరు పైన ఏదైతే ఎంటర్ చేశారో అదే కింద మీకు కాపీ పేస్ట్ అనేది అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ చూసుకుంటే కనుక చూస్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి కమ్యూనికేషన్ అడ్రస్ లేదంటే పర్మనెంట్ అడ్రస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. చూపించేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, ఒకసారి మీరు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇన్ కేస్ మీరు ఏదైనా ఫీల్డ్ వదిలేస్తే కనుక, మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైనా మర్చిపోయి వదిలేస్తే కనుక ఇక్కడ మీకు చూపిస్తాం అనేది జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది కనిపెడతాం, అప్పుడు కష్టంగా ఉంటుంది. ఫస్టే మీరు ఇక్కడ సేవ్ అండ్ వ్యాలిడేట్ ఎవర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడన్నా ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్ వదిలేస్తే కనుక అది మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో అది మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇన్ కేస్ మీరు అన్నీ ఫిల్ చేస్తే కనుక మీకు ఏది ఎర్రర్ అనేది చూపించదు. ఇన్ కేస్ మీకు ఏదైనా మర్చిపోతే కనుక మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. సో అది మీరు రెక్టిఫై చేసుకుని ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి మీరు ప్రొసీడ్ అనేది అవుతారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక మ్యాండేటరీ ఫీల్డ్ అనేది మర్చిపోయాము. అదేంటంటే కనుక మనం ఎస్బీఐ పీఓ అనేది ఎన్నిసార్లు అటెంప్ట్ చేసాం, 18/4/2010 నుంచి ఈరోజు వరకు కూడా మనం వచ్చిన నోటిఫికేషన్లో ఎన్నిసార్లు మనం ఎస్బీఐ పీఓకి అటెంప్ట్ చేసామనేది ఇక్కడ మనల్ని అడగటం జరుగుతుంది అనమాట. అటెంప్ట్ అంటే మనం ప్రిలిమినరీ క్వాలిఫై మెయిన్స్ రాస్తేనే అది మనకి అటెంప్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసే చూడండి, appearing in preliminary examination will not be counted as a chance, appearing in main examination will be counted as a chance అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి అది ఫెయిల్ అయిపోతే కనుక మీకు అది కౌంట్లోకి తీసుకోవడం జరగదు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి అది పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తేనే అది మీకు కౌంట్లోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఎన్నిసార్లు మెయిన్స్ ఎగ్జామ్ రాశారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మీరు అసలు మెయిన్స్ ఎగ్జామ్ రాయకపోతే కనుక సింపుల్గా మీరు 0 అని పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది సరిపోతుంది అనమాట. సో ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ మీకు గ్రాడ్యుయేషన్ అనేది సరిపోతుంది. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటే కనుక అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ 1 అని ఉంది కదా, సో అపీర్డ్ అట్ పాస్డ్ అని అడగటం జరుగుతుంది. మీరు పాస్ అయితే పాస్ అని పెట్టండి, అపీర్డ్ అయితే కనుక అపీర్డ్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆర్ట్సా, సైన్సా, కామర్సా, అగ్రికల్చరా, ఇంజనీరింగా, మేనేజ్మెంటా, సిఏనా, మెడికల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదంటే కాలేజ్ అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ప్లేస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పాసింగ్, మీరు పాస్ అయిపోతే కనుక ఏ డేట్న, ఏ మంత్న, ఏ ఇయర్ని పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత క్లాస్ ఆర్ గ్రేడ్, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, పాస్ క్లాస్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో మీకు ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. గ్రాడ్యుయేషన్ అనేది ఒకటి ఇస్తే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఇంకా అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చినా సరే పర్వాలేదు అనమాట. కంపల్సరీగా మీకు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 31/12/2022 డిసెంబర్ 31కి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా, డిసెంబర్ 31కి మీరు ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి మీ దగ్గర ఉండాలన్నమాట. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక వెదర్ యు ఆర్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ దానికి మీరు అపీర్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎస్ఎన్ పెట్టుకోండి. ఎస్ఎన్ పెట్టుకుంటే కనుక దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు సేమ్ ఏవైతే ప్రిలిమినరీకి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయో అవే సెంటర్స్ ఉంటాయి. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించిన ప్రిలిమినరీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ అనేవి ఇక్కడ మీకు ఉండటం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అవసరం లేదనుకుంటే కనుక సింపుల్గా ఇక్కడ మీరు నో అని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక లాంగ్వేజెస్ నోన్, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట, మ్యాండేటరీ. మీరు 3 ఇచ్చినా సరే పర్వాలేదు.
సో ఇక్కడ మీకు బాగా వచ్చిన 3 లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మీరు ఇవ్వండి. అవి వచ్చేసరికి మీకు రీడ్, రైట్, స్పీక్ చదవటం, మాట్లాడటం, రాయటం అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఎటువంటి ఏదైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ అనేది చూపిస్తుంది జరుగుతుంది. దాన్ని ఒకసారి మీరు సరి చేసుకోండి. అన్నీ సరిగా ఉంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ప్రివ్యూ స్టెప్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రివ్యూ స్టెప్లో ఇప్పుడు వరకు మీరు ఏదైతే అప్లికేషన్ అంతా ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు చూపిస్తుంది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి ఆ మిస్టేక్ అనేది మీరు కరెక్ట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కనుక మీకు డౌన్లోకి రండి. డౌన్లో చూసుకుంటే కనుక మీకు డిక్లరేషన్ అని ఉంటుంది అనమాట. ఐఎన్ నుండి పక్కన మీకు బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు 3 టిక్ మార్క్స్ అనేవి కనిపిస్తుంది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక ఐ అగ్రీ అని ఉంటుంది. ఈ ఐ అగ్రీ మీద టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్. మనం ఏదైతే ఐడి ప్రూఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ క్యారీ చేస్తామో దాని మీద ఉన్న నేము, ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన నేమ్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుందని మనం ఇక్కడ టిక్ మార్క్ అనేది కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ రెండు అనేది నార్మల్గా ఇస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మన నేమ్లో ఏమైనా చేంజ్ ఉంటే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది మనం ఎగ్జామినేషన్ టైంలో సబ్మిట్ చేస్తామనేది కూడా ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. నార్మల్గా మీ నేమ్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేకపోతే ఫస్ట్ 2 టిక్ మార్క్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. మీ నేమ్లో ఏమైనా చేంజెస్ ఉండి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, అది మనం ఎగ్జామినేషన్ టైంలో సబ్మిట్ చేస్తామని చెప్తాకే ఇక్కడ మనం టిక్ మార్క్ అనేది కూడా ఇవ్వాలన్నమాట. ఎవరైతే నేమ్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ 3 టిక్ మార్క్స్ కూడా ఇవ్వాలి. ఎవరైతే నేమ్ చేంజ్ చేసుకోలేదో వాళ్ళు ఐ అగ్రీ, అలాగే ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్ అన్నాను కదా, ఈ 2 టిక్ మార్క్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ 2 టిక్ మార్క్స్ అనేవి ఇచ్చి ఇక్కడ మీకు డౌన్లో చూసుకుంటే కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీకు ఎడిట్ చేసుకుంటే ఆప్షన్ అనేది మీకు ఉండదు. ఒకసారి మీరు అన్నీ కూడా ఈ ప్రివ్యూ సెక్షన్లో అన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకుని అప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే కనుక మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మిమ్మల్ని అప్లోడ్ చేయమని అడుగుతారు అనమాట. సో ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. జేపీజీ అలాగే జేపీఈజీ ఫార్మేట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు డిక్లరేషన్ అనేది రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది కూడా మీకు జేపీజీ అలాగే జేపీజీ ఫార్మేట్లో మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏంటి అనేది ఇక్కడ నేను బాటమ్ స్క్రీన్లో చూపిస్తాను. వీడియోని పాస్ చేసి అది మీరు ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి అప్లోడ్ చేయాలి. ఈ 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద సెక్యూరిటీ కోడ్ అనేది అడుగుతుంది. ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే ఫీజు ఎక్సెంప్షన్ ఉంటుందో వాళ్ళకి ఎక్కడితో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట. ఎవరైతే ఫీజు పేమెంట్ చేయాలో వాళ్ళకి వచ్చేసరికి లాస్ట్ స్టెప్ పేమెంట్ స్టెప్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ పేమెంట్ స్టెప్లో మీ యొక్క డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లేదంటే యూపీఐ ద్వారా మీ యొక్క ఫీజు పేమెంట్ అనేది చేస్తే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ అయిపోవడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారో వాటికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. వాటిని మీరు సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే ప్రిలిమినరీకి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఆ యొక్క పాస్వర్డ్ యూజ్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా, ఇది మీకు ఎస్బీఐ పీఓకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎస్బీఐ పీఓ 2022-23 నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.